రాజ్యాంగబద్ధమైన మాదిగల హక్కులను రాజకీయ లబ్ధి కోసం మందకృష్ణ మాదిగ వాడుకోవడం కరెక్ట్ కాదని ఏఐసీసీ కార్యదర్శి సంజిత్ కుమార్ అన్నారు. వర్గీకరణ విషయంలో వేసిన కమిషన్లన్నీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వేసినవేనని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ మాదిగల సామాజిక వర్గానికి ద్రోహం చేశాయని గుర్తు చేశారు. మాదిగ జాతి ప్రయోజనాలను మందకృష్ణ మాదిగ నరేంద్ర మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మాదిగ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని అన్నారు. ఎన్నికల్లో పావుగా వాడుకునేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దాదాపు 2-3 దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ మాదిగల ఆత్మగౌరవాన్ని, మాదిగల హక్కును, రాజ్యాంగబద్ధంగా మాదిగలకు ఉన్నటువంటి స్వేచ్ఛను రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుండడం మంచి పద్ధతి కాదు అని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అది మందకృష్ణ మాదిగ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కానీ. ఎస్సీల వర్గీకరణ అన్నది ఏదో పెద్ద బ్రహ్మ పదార్థం అన్నట్లు, దాంట్లో ఏదో పెద్ద చిక్కు ముడులున్నట్లు, ఎంతోమంది ఏదో చేస్తే తప్ప కానట్లు దాన్నో పెద్ద బూచిలాగా చూపి రాజకీయానికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి రెండు పార్టీలు. ఆ రెండు పార్టీల గొడుగు కింద సమయాన్ని బట్టి ఈ గొడుగు కింద, ఇంకో సమయాన్ని బట్టి ఆ గొడుగు కింద మాట్లాడుతున్నటువంటి మందకృష్ణ అన్నయ్య గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన జాతి ఆత్మ గౌరవాన్ని ఎన్నికల కొరకు, రాజకీయ పార్టీల స్వలాభం కొరకు వాడుకోవడం మంచి పద్ధతి కాదు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ములుగు నియోజకవర్గం కన్నాయిగూడెం మండలంలో కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్తో కలిసి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తులను దోచుకున్నారని ఆరోపించారు. మన ఇన్ఛార్జ్ ఆదిలాబాద్ పార్లమెంట్, ఈ 2 బాధలను మనం ఫుల్గా గెలిపించి రాహుల్ గాంధీ గారికి మరి కానుకగా, అంటే మనకు ఆయన మీద ఎంత అభిమానం ఉంటుందో, వారికి కూడా మన లాంటి ఏరియాల మీద మన మీద ఎంత ఉంటుందో మీకు తెలుసు. పోయినసారి కూడా మన ఏరియాకి వచ్చి నన్ను ఎన్నికల్లో గెలిపించాలని మొదటి ప్రచారం కూడా మన ములుగు నుంచే స్టార్ట్ చేశారు. మరి రామప్ప నుంచి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఆ రకంగా మన ఎన్నికల పేరు అనేది సక్సెస్ అయింది. ఈసారి కూడా మనం వాళ్ళని గెలిపించాలని మీరు అందరూ, నేను కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటా కొద్దిగా పనులు తగ్గుతాయి, ఎందుకంటే గవర్నమెంట్ పనులు ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి. ఎంతో ఇంకా 5 సంవత్సరాలు ఉన్నది, మనం చేయించుకోవాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. దానితో పాటు నేను అక్కతో కోఆర్డినేషన్ చేసి మీ ప్రేమ ఆశీస్సులు, అక్కయ్య గారి ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులతోని నేను ఎంపీగా గెలిచిన తర్వాత తప్పకుండా నేను కూడా అక్కయ్యతో కోఆర్డినేషన్ చేసే వ్యక్తిని. ఇంతకు ముందు కూడా ఇది వెంకటాపురం బ్రిడ్జి, ఉల్లగడ్డ బ్రిడ్జి కూడా నేనే చేసిన. మీకు ఈ బ్రిడ్జి చేయడం వల్ల ఇలా ఏటు నాగారంకు మన ఎంకన్నకు డిమాండ్ పెరిగింది. ఇంతకుముందు అక్క అంటుండే రేటు ఏంటంటే 25 లక్షల గుంట అని. అంతకుముందు ఏటు నాగారం మనకి ఎవరిని అడిగిందా? కాబట్టి ఇక్కడ కూడా డెవలప్ చేసేటి చాలా ఉన్నాయి. తప్పకుండా ఇప్పుడు చెప్పడం కాదు, మీరు నాకు గెలిపించిన తర్వాత, మీ అందరి ప్రేమ ఆశీస్సులతో గెలిచిన తర్వాత తప్పకుండా పోయిన లెక్క కాదు. ఈసారి మన గవర్నమెంట్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ లేబర్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు చూసి తెలంగాణ లేబర్ పార్టీని విలీనం చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షులు రమేష్ తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని తెలిపారు. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రకరకాల కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఆకర్షితులై వారు యావత్ తెలంగాణ లేబర్ పార్టీని ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో విలీనం చేస్తున్నటువంటి సందర్భంలో వారికి నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బీదల పార్టీ, బడుగుల పార్టీ. బడుగులు బహుజనులకి నిజమైన స్వేచ్ఛ, నిజమైన న్యాయం జరగాలంటే
అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమైతే నమ్మి ఇవాళ ఈ పార్టీలోకి వస్తున్నటువంటి రమేష్ వారి బృందం, అశోక్ కుమార్ గారు, డేవిడ్ గారు, పివి రమేష్ గారు, పల్లవీరం సరళాదేవి గారు, కె రోజా నేత గారు, ఇలియాంజా ప్రియాంక గారు, సారంగని రామకృష్ణ గారు, దండు నరసింహ గారు, ఎండి జావేద్ గారు, కైకాల సూర్యనారాయణ గారు, కైకాల యాదగిరి గారు, గంగారాం ప్రకాష్ గారు, వారితో పాటు చాలామంది మిత్రులు ఇవాళ పార్టీని విలీనం చేస్తూ ఉన్నారు. ఇలా పేదలను, బడుగు బలహీన వర్గాలను అణచివేసి అన్ని రాజకీయ పార్టీలను నిర్వీర్యం చేసి మరి ఆ యొక్క మూర్ఖుణ్ణి ఇంటికి సాగనంపి రేపు మాపైతే జైలుకు కూడా పంపడానికి సిద్ధపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజాపాలన చేస్తూ ప్రజలకు ఏది అవసరమో, ప్రజలకు ఏదైతే కూడుగుడ్డ మరి ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుదల కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్యంగా 6 గ్యారంటీల్లో ఎన్నున్నాయో మీకు తెలుసు. ఒక్కొక్క దాంట్లో 4-5 ఉంటాయి. 6 గ్యారంటీలకు ఆకర్షితులమై రిజల్ట్ వచ్చిన తెల్లారే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని ఒక దృఢ సంకల్పంతో పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి దగ్గర పోతే వారు వేం నరేందర్ రెడ్డి గారికి నన్ను అటాచ్ చేసిండ్రు.